ఫ్రెండ్స్ వెల్కమ్ టు డివోషన్స్, డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినానికి ఏర్పరచబడినటువంటి వాక్య భాగం మార్కు సువార్త 11వ అధ్యాయం, ఫిబ్రవరి 8వ తారీఖు చెందినటువంటి ధ్యానం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. మార్కు సువార్త 11వ అధ్యాయం 27 నుండి 33 ఆ వచనాలు చదువుకుందాం. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను ఆయన యుద్ధకు వచ్చి, నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారము మీకెవడిచ్చెనని అడిగిరి. అందుకు యేసు, నేనును మిమ్మును ఒక మాట అడిగెదను, నాకు ఉత్తరమియుడి. అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మం పరలోకము నుండి కలిగినదా, మనుషు నుండి కలిగినదా? నాకు ఉత్తరమియుడని చెప్పాను. అందుకు వారు, మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల ఆయన అలాగైతే మీరు ఎందుకు అతను నమ్మలేదని అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పుదుమా అని తమలో తాము ఆలోచించుకొనిరి. కానీ అందరూ యోహాను నిజముగా ప్రవక్త అని ఎంచిరి. కనుక ప్రజలకు భయపడి, ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అది నేను మీతో చెప్పనెను. ఈ వాక్య భాగాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి నేను ముందు వివరిస్తాను, తర్వాత అది చదువుతాను. ఇక్కడ సువార్తలో ఎప్పుడు కూడాను మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన పుట్టు పూర్వత్రాలు, యేసుప్రభు ఏ విధంగా వచ్చాడు, ఏ విధంగా పుట్టాడు ఆయన పుట్టు పూర్వత్రాలు. ఒక్కచోట సువార్తలో మాత్రం 12 సంవత్సరాల వయసులో ఆయన మరి దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి స్క్రైబ్స్తో, శాస్త్రులతో తర్కించినట్టుగా మనం చూస్తాం. ఇక అక్కడి నుండి ఆయన పరిచర్య మొదలైంది. పరిచర్య మొదలుగాటానికి ముందు యోహాను బాప్తిస్మం ఇచ్చాడు. ఆయన అద్భుతాలను బట్టి ఆయన పేరు ప్రసిద్ధి ఎక్కువైంది. దాన్ని బట్టి ఆయన ప్రత్యర్థులు, అపోనెంట్స్, శాస్త్రులు, మరి పరిసయ్యులు, సద్దుకయ్యులు, హీరోడియన్స్, ఇక అందరూ కూడాను ఇక ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తించారు, ప్రశ్నలు అడిగారు. ఇక ఆ యొక్క అపోజిషను ఎదిగిందన్నమాట. ఆ తీవ్రత ఎదిగింది. ఎంతవరకు అంటే చివరికి వాళ్ళు ఏం చేయలేక ఏదో రీతిగా ఆయన్ని చంపటానికి వాళ్ళకి అధికారం లేదు. కాబట్టి గవర్నమెంట్ పర్మిషన్ పొందాలి, రోమా ప్రభుత్వం యొక్క పర్మిషన్ పొందాలి. ఇక ఏ విధంగా ఆయన పట్టుకోవాలి, ఆయన మాటలతో పట్టాలి అని ఆ యొక్క జూయిష్ లీడర్స్ పట్టుబట్టారన్నమాట. చివరికి ఆయన చనిపోయాడు. ఆ విధంగా ఆ సువార్తలో 4 సువార్తలు కూడాను జనరల్గా ఆ అవుట్లైన్ ఫాలో అవుతాయి అన్నమాట. అయితే ఇంకొక విషయం, యేసుప్రభు యెరూషలేములో ప్రవేశించినప్పుడు మట్లా ద్వారం అంటాం కదా, ఆ 7 దినాలు పరిశుద్ధ వారం అంటాం దాన్ని, ద హోలీ వీక్. యేసుప్రభు యెరూషలేములో ప్రవేశించి అక్కడ కల్వరి కొండ మీద మరణించటం, తర్వాత తిరిగి లేవటం, ఆ 7 దినాలు దాన్ని పరిశుద్ధ వారం అంటాం కదా.
దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి 30-40% సువార్తలు దానికి ఆ 7 దినాలకి కేటాయించినట్లుగా మనం గమనించాలి. అది ఆ సువార్తల యొక్క లేఅవుట్. ఇప్పుడు ఆయన ప్రత్యర్థులు, ఆయన్ను అపోజ్ చేసినటువంటి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు అనేక రకాలుగా ఉంటాయి. ఇది ఆయన అధికారాన్ని ప్రశ్నిస్తూ అడిగినటువంటి ప్రశ్న. ఒక విధంగా ఆ ప్రశ్న సబబైంది. ఎందువల్లంటే ఆయన మరి దేవాలయాన్ని శుద్ధి చేశాడు. గాడిదపై వచ్చి ఆయన స్తుతి ఆరాధన సేవ్ అస్ లార్డ్ అని ఒక విధంగా ఆయన్ని పొగిడారు. దేవునికే వర్తించేటువంటి స్తుతి పాటలు పాడారు, ఆయన్ని పొగడారు. ఆయన అయితే వీరుడిగా బోధించాడు, ఏమీ థియాలజికల్ ఎడ్యుకేషన్ అయితే లేదు. కాబట్టి వీటిని బట్టి ఆయన ఏ అధికారంతో ఇవన్నీ చేశాడు అనేటువంటి ప్రశ్న వాళ్ళకి వచ్చింది. అయితే యేసు ప్రభు ఏమి చెప్పటానికి, సమాధానంగా ఏమి చెప్పడానికి ఆయనకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఆయన ఇది నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నా అధికారం అని అంటే అప్పుడేమవుతుంది? ఓహో, ఆయన అహంకారం, ఆయన యొక్క గర్వాన్ని సూచించేదిగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అనలేదు. మరి భూమి మీద ఏదైనా అధికారం అనటానికంటే ఆయనకంటే ఇంకా అధికారం ఏమన్నది? ఈ అధికారంతో, పై అధికారంతో చేశానని చెప్పటానికి అలాంటి అధికారాలు ఏమీ భూమి మీద లేవు. కాబట్టి అది కూడా చెప్పలేకపోయాడు ఆయన. ఎందుకంటే ఆయనకంటే ఇంకా అధికారం ఏమున్నది? ఒకవేళ దేవుని యొక్క అధికారంతో చేశానా అని అంటే ఆయన దైవదూషణ అని వాళ్ళు నిందిస్తారు. కాబట్టి ఆ ఆప్షను లేదు. ఆ ఆప్షన్లో ఏది కూడాను మంచిది కాదన్నమాట. కాబట్టి ఆయన చాలా క్లవర్గా, యుక్తిగా ఆయన చెప్పింది ఏంటి అంటే క్రాస్ ఎగ్జామినేషన్ లాగా ఆయన వాళ్ళని ఇబ్బందిలో పెట్టేటువంటి రీతిగా ఆయన ప్రశ్నించాడు తిరిగి. అయితే నేను ప్రశ్నిస్తాను, మీరు దానికి జవాబు చెబితే మీ ప్రశ్నకి నేను జవాబు చెబుతాను అని అన్నాడు. అదేంటి అంటే ఆ అధికారం యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను యొక్క అధికారం ఏ అధికారం అని ఆయన ప్రశ్నించారు. ఇక వాళ్ళు దాని గురించి ఆలోచించాల్సి వచ్చింది. దేవునిది అంటాం, మనిషిది అంటాం, రెండిట్లో ఇబ్బంది. దేవునిది అంటే మరి దేవుని అధికారం అయితే ఆయన ఎందుకు నమ్మలేదు? యోహాన్ని ఎందుకు నమ్మలేదు? మీరు బాప్తిసం ఎందుకు తీసుకోలేదు? ఆయనకు శిష్యులు ఎందుకు కాలేదు? చాలామంది శిష్యులు అయ్యారు, కానీ ఈ లీడర్స్ మాత్రం, నిష్ఠగా ఉండేటువంటి యూదులు మాత్రం ఆయన శిష్యులు కాలేదు. మరి ఈ శిష్యులు ఎందుకు కాలేదు అని అంటాడు ఈయన అని అది ఆలోచించారు. ఇంకా అంతకంటే సీరియస్ ఏంటి అని అంటే యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను ఎప్పుడు కూడాను యేసుప్రభు వైపు ప్రజల్ని తిప్పాడు. ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన పరిచర్యకి ప్రిపరేషన్గా నా పరిచర్య ఉంటుంది. ఈయనే దేవుని కుమారుడు, ఈయనే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రతిదీ కూడాను ఆయన అభివృద్ధి చెందాలి, ఆయన ఎక్కువ పేరు పొందాలి, ఆయనకు ఎక్కువ గౌరవం రావాలి, నాకు తక్కువ ఉండాలి. ఆయన యొక్క షూస్, ఆయన యొక్క చెప్పుల వారును కూడా తాకటానికి నేను యోగ్యుడిని కాదు అని ఆయన హెచ్చిస్తూ ఆయన తగ్గించుకున్నాడు. కాబట్టి ఆయన శిష్యుల్ని యేసుప్రభు శిష్యులుగా అయ్యేటట్టుగా చేస్తున్నాడు. అలాంటి పరిచర్య ఆయనది. కాబట్టి ఈ రెండింటినీ కలవేస్తే దేవుని దగ్గర నుండి ఆయన అధికారం వచ్చింది, యేసుప్రభు వైపుకి ప్రజలను తిప్పుతున్నాడు. ఆ రెండింటినీ
కలిపితే అప్పుడు ఏంటి దాని యొక్క రిజల్ట్ ఏంటి అంటే యేసు ప్రభు అధికారం దేవునిది అనేటువంటి రీతిగా ఒక ఇండైరెక్ట్గా ఆయన దానికి వాళ్ళకి జవాబిచ్చాడు. వాళ్ళు ఇక మానవుల అధికారంతో యోహాను పరిచర్య చేశాడు అని అంటే ఇక ప్రజల ముందు వాళ్ళు తాడుకోలేరు, వాళ్ళు నిలవలేరు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎక్కువ భాగం కామన్ పీపుల్ దేవుని యొక్క అధికారంతో యోహాను బాప్తిజం ఇచ్చాడు, బాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్ ఇచ్చాడు. ఆయన దేవుడు ఏర్పరచబడినటువంటి, దేవుడు పంపించినటువంటి ప్రవక్త అని ప్రజలందరూ అనుకున్నారు. ఎక్కువ భాగం ఆ విధంగా అనుకున్నారు. కాబట్టి ఇక మానవుని యొక్క అధికారం అని అంటే వాళ్ళ ముందు వాళ్ళు ఈ యూద నాయకులు నిలవలేరు. కాబట్టి బెస్ట్ ఏమనుకున్నారంటే మాకు తెలియదు అని వాళ్ళు ఆయన వేసినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. ఇక అప్పుడు యేసు ప్రభు యొక్క సమాధానం వినేటువంటి హక్కు వాళ్ళు కోల్పోయారు. దీని నుండి మనం నేర్చుకునేటువంటిది 2 విషయాలు ఉన్నాయి. అది ఏంటి అని అంటే కొంతమంది యేసు ప్రభు ఎవరో గుర్తించలేరు, లోతుగా ఆలోచించి ఆయన గురించి తెలుసుకోలేరు. ఆయన ఎందుకు అద్భుతాలు చేశాడు, అద్భుతాలను బట్టి ఆయన ఎవరు, చనిపోయినటువంటి వాళ్ళని లేపాడు, వాటిని బట్టి తెలుసుకోవాలన్నమాట. అంత లోతుగా ఆలోచించేటువంటి వాళ్ళు కొంతమంది ఉండరు. ఇప్పుడు యోహాను సువార్త 3లో నికోదేము యేసుప్రభు దగ్గరకు వచ్చి రాత్రి వచ్చాడు. రాత్రి అని అంటే ఒక చీకటికి సంబంధించింది, పాపానికి సంబంధించింది అన్నమాట. అయ్యా, నువ్వు దేవుడు పంపించినటువంటి బోధకుడు అని మాకు తెలుసు, ఇక అంతేనా నీ సంగతి, ఇంకా ఏమన్నా ఉన్నదా అని యేసుప్రభుని తెలుసుకోవటానికి వచ్చినప్పుడు యేసుప్రభు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, అయ్యా, నీకు మారు మనసు లేకపోతే, నువ్వు తిరిగి జన్మించకపోతే నేనెవరినో నీకు తెలియదు, దేవుని రాజ్యాన్ని గుర్తించలేవు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. కాబట్టి అంటే కొంతవరకు యేసుప్రభు గురించి ప్రజలు గమనించగలరు, కానీ నిజంగా ఆయన ఎవరో తెలుసుకోవటానికి పరిశుద్ధ ఆత్మ యొక్క కార్యం ఉండాలి, తిరిగి జన్మించాలి. మరి వీళ్ళు ఎందుకు గుర్తించలేకపోతున్నారు అని అంటే తిరిగి జన్మించలేదు, పరిశుద్ధాత్మ శక్తి అవగాహన వాళ్ళకి లేదు. అయితే వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలు లోతుగా ఉన్నట్టుగా కనిపిస్తాయి, కానీ వాళ్ళ హృదయంలో ఏముంది, వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు రక్షకుడు కాదు, యేసు ప్రభులో ఏమీ లేదు, అసలు చరిత్రలో లేడు అనేటువంటి రీతిగా వాళ్ళు తలంచుకుని యేసుప్రభుని, యేసుప్రభు సువార్తని, యేసుప్రభు యొక్క సంఘాన్ని ఏ విధంగా డిస్ట్రాయ్ చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి వాళ్ళు ప్రశ్నలు వేస్తారన్నమాట. అని మనం గుర్తించాలి, వాళ్ళు ఎవరు, ఏ మోటివ్స్తో వస్తున్నారు అనేది మనం గుర్తించాలి. కనీసం వాళ్ళు లోతు అయిన ప్రశ్నలు వేసినంత మాత్రాన మనం మోసపోకూడదు. రెండవ విషయం మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం ఇచ్చేటువంటి ప్రశ్నలు కొంచెం తెలివిగా ఇవ్వాలి, యుక్తిగా ఇవ్వాలి. యేసుప్రభు ఇచ్చినట్టుగా డైరెక్ట్గా కొన్ని ప్రశ్నలకి జవాబు చెప్పనవసరం లేదు, ఇండైరెక్ట్గా చెప్పాలి. ఏ విధంగా చెప్పాలి అంటే వాళ్ళ యొక్క వల్లో పడకుండా మనం కాపాడుకోవాలి. రెండవది ఏంటంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు వేషధారులు. ఇప్పుడు కొన్ని పాములు ఉంటాయి కదా, రెండు తలలు కలిగినటువంటి పాములు అని అంటాం కదా, పరీక్షిస్తే ఒక తలే ఉంటుంది, రెండవ తల ఉండదు, తల ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అది వేషధారణకి గుర్తు. వాళ్ళు అలాంటి వాళ్ళు
అని చూపించేటటువంటి రీతిగా మనం యుక్తిగా దేవుని జ్ఞానంతో సమాధానం చెప్పాలి. ఆ విషయాలు మనం నేర్చుకుంటాం. మళ్ళా నేను చెప్పినటువంటి దాన్ని ఒక ట్రాన్స్లేషను ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్, దాన్ని ధ్యానం కదా, దాన్ని ట్రాన్స్లేట్ చేసాం, దాన్ని చదువుతున్నాను అన్నమాట. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అని అనుకుంటాను. యేసు ప్రభువు ఆయన ప్రత్యర్థుల మధ్య జరిగిన సంభాషణ మార్కు 11:27 నుండి 33లో 4 సువార్తల్లో రిపోర్ట్ చేయబడింది, నివేదించబడింది. అయితే చాలా విచిత్రంగా ఉంటున్న సంభాషణలో ఇది ఒకటి. వారు అడిగిన కీలకమైన ప్రశ్న ప్రక్కన పెట్టి రాజకీయ ఇబ్బందిని బట్టి జవాబు చెప్పలేని ప్రశ్న యేసు ప్రభు తిరిగి వేస్తున్నాడు. నేరుగా ఆయన ఎందుకు జవాబు చెప్పలేదు? కవ్వించి చెప్పుకునేటట్లుగా ఉన్నది కదా, లేక అంతకంటే అధ్వానమైనది అధికారము కొరకు పందెము వేస్తున్నట్లుగా కానీ తన అధికారానికి తిరుగులేదని చూపిస్తూ ప్రశ్నిస్తున్నాడా? ఎందుకు ఆ విధంగా ఆయన ప్రశ్న ఉన్నది? ఒక స్థాయిలో చూస్తే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు వేస్తున్న ప్రశ్న రైటే, సబబైంది. ఏ అధికారమును బట్టి దేవాలయ ఆవరణంలో నుండి ప్రజలను వెళ్ళగొట్టాడు? అది మంచి ప్రశ్నే. గాడిద మీద యెరూషలేములో ప్రవేశించి వేలాది ప్రజల పొగడ్తలను అందుకున్నాడు. ఏ అధికారంతో? ఆయన చాలా వీరుడిగా బోధించాడు. ఏ అధికారంతో? ఆయనైతే రబ్బీల పాఠశాలలో కానీ తర్బీదు పొందిన వ్యక్తి కాదు. మతపరమైన పీఠమునకు సభ్యుడు కానీ కాదు. రాజకీయ నేత కూడా కాదు. అయితే ఈయన చలాయిస్తున్న అధికారం దేన్ని బట్టి వచ్చింది అనేటువంటి ప్రశ్న. వారి ప్రశ్నకు ఏ విధంగా యేసు ప్రభు స్పందించగలడు? ఒకవేళ తన ఇష్టప్రకారము తాను చేస్తున్నానని చెప్పిన ఎడల దానిలో అహంకారం, గర్వం కనిపిస్తుంది. ఒకవేళ భూమి మీదనున్న ఏ అధికారం ఆయన చెప్పినా కానీ ఇక ఆయనకంటే ఎక్కువ అధికారం ఏమున్నది ఉన్నట్టుగా చెప్పలేడు. ఆయన చెప్పినది చేసినది, ఆయన మాటలు దేవుని మాటలు, దేవుని క్రియలని చెప్పిన ఎడల దైవదూషణగా వారు నేరం మోపుతారు. ఒక ప్రక్క తనను తాను కాపాడుకుంటూ మరొక ప్రక్క వారిని సంతృప్తి పరిచేదిగా ఇవ్వగలిగిన నిజమైన సమాధానం ఏ విధంగా ఉంటుంది? దాన్ని మనం ఊహించలేమన్నమాట. అది ఆ సందర్భంలో యేసు ప్రభు వేసినటువంటి ప్రశ్న. కాబట్టి ఆయన సమాధానము ఈ తీరులో ఉన్నది. ఆయన వేస్తున్న ఈ ప్రశ్నలలో ఒకదానికి వారు సమాధానం ఇచ్చిన ఎడల వారి ప్రశ్నకు సమాధానం ఇవ్వగలడు అని అన్నాడు. యోహాను ఇచ్చిన బాప్తిస్మం పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? నాకు ఉత్తరమీయుడని చెప్పాను. 13వ వచనంలో ఉంటుంది. రాజకీయంగా తగిన జవాబులను వారు వెతుక్కుంటున్నారు. అంటే వాళ్ళు పాలిటిక్స్ అన్నమాట, పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు ఆయనకు చిక్కకుండా ఉండాలని. పరలోకము నుండి అని జవాబు ఇచ్చిన ఎడల యోహానుకు శిష్యులు ఎందుకు కాలేదు? ఆయన పరలోకం నుండి ఆ అధికారంతో చెప్పాడు అని అంటే మరి ఎందుకు మీరు ఆయన శిష్యులు కాలేదు అని ఈయన ప్రశ్నేస్తాడు. ఆ నేరం మనం మీద మోపుతాడు అని వాళ్ళు ఆలోచించారు. అంతకంటే కొంచెం సీరియస్ మ్యాటర్, ఘోరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆయన వారి ప్రశ్నకు తిరిగి కొట్టుతూ వేసిన ఒక వలలాంటిది అని వారు గుర్తించకపోవట అసాధ్యం. ఆయన వేసినటువంటి ప్రశ్న చాలా చిక్కు ప్రశ్న, అది మనకి ట్రాప్గా ఉన్నది అని వాళ్ళు
గుర్తించకపోవటం, వాళ్ళు క్లవర్ పీపుల్ కదా, వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఆయన వేసినటువంటి ప్రశ్న చాలా చిక్కు ప్రశ్న అని గమనించి ఉంటారు. నిజానికి యోహాను యేసు వైపుకు ప్రజలను మళ్లించాడు. పరలోకమే యోహాను పరిచర్యకు లంగరుగా నున్నదని ఒప్పుకొనిన ఎడల యేసు వైపుకు యోహాను దారి చూపిస్తున్న ఎడల, అంటే ఆ రెండు ఇందాక చెప్పాను కదా, ఏ అండ్ బి, యేసు ప్రభు వారి ప్రశ్నకు జవాబు ఇచ్చినట్లే ఆయన పరిచర్య వెనుక కూడా తప్పనిసరిగా పరలోకపు ఆమోదమున్నది. యోహాను ఇచ్చేటువంటి బాప్తీసం, మారు మనసుకు చెందినటువంటి బాప్తీసం, పరలోక సంబంధమైనటువంటి అధికారంతో అది ఉన్నది అని అంటే, మరి ఆయన యేసుప్రభుని సూచిస్తున్నాడు. ఆయనకంటే యేసుప్రభు అధికారం, యేసుప్రభు గొప్పవాడు అని చూపించుతున్నాడు. అంటే యేసుప్రభు ఏ అధికారంతో చేస్తున్నాడు? దేవుని అధికారంతో చేస్తున్నాడు అనేటువంటి అవగాహన, ఆ కన్క్లూజను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. వాళ్ళు ఆయన చెప్పకుండానే చెప్పాడు సమాధానం. మనుషుల నుండి అని వారు జవాబు ఇచ్చిన ఎడల యోహానును హృదయంలో ఉంచుకున్న ప్రజల ముందు వారు తెల్లముఖము పెట్టవలసి వస్తుంది. ఈ ఆలోచన అన్నమాట. కాబట్టి వారు మౌనంగా ఉన్నారు. అందువలన యేసు ప్రభు సమాధానం వినే హక్కు ఆ లీడర్స్ కోల్పోయారు. 31వ వచనంలో ఉంటుంది. కాబట్టి మనం నేర్చుకునేటువంటి రెండు విషయాలు ఏంటి? ఈ సంభాషణను బట్టి సంఘ కాపరత్వమునకు, అంటే పాస్టర్గా ఉన్నటువంటి వాళ్ళు, షపర్డింగ్కి చెందినటువంటి ఆ యొక్క సత్యాలు ఏంటి, మనం అన్వయించుకోగలిగినటువంటి సత్యాలు ఏంటి, వాటిని ఈజీగా మనం గుర్తించగలం. మొదటిగా ఏంటంటే, యేసు ప్రభు ఎవరని కానీ ఆయన పరిచర్యను కానీ గుర్తించి కానీ కొందరు లోతుగా పరీక్షించి గుర్తించలేరు. యేసు ప్రభు ఎవరు అనేది అందరూ గుర్తించలేరు. వారు అడిగే ప్రశ్నలు లోతుగా తెలుసుకునవలనన్న ప్రశ్నలుగా కనిపించినప్పటికీ నిజానికి ఆయనను నాశనం చేయాలని, ఆయన కానీ లేకపోతే ఆయన సువార్తను కూడా నాశనం చేయాలనేటువంటి విషయాన్ని మనసులో పెట్టుకుని వాళ్ళు డిసైడ్ చేసుకుని దానికి తగిన బాణాలను వెతుకుంటున్నారు. ఏ విధంగా ఈ ఆయన నాశనం చేయాలి అనేటువంటి ఆ అమ్యునిషను వాళ్ళు వెతుక్కుంటున్నారన్నమాట అని మనం గ్రహించుకోవాలి. వాళ్ళు నిజంగా నమ్మటానికి ఈ ప్రశ్న వేయట్లేదండి అని అనుకోవాలన్నమాట. రెండవ పాఠం ఏంటి అంటే, యుక్తిగా జవాబులిస్తూ కొన్నిసార్లు అవసరంగా పరోక్షంగా జవాబు ఇవ్వాలి. డైరెక్ట్గా ఇవ్వకూడదు, ఇండైరెక్ట్గా జవాబు ఇవ్వాలి. ఆ విధంగా ఇస్తూ వారు పన్నిన వల నుండి మనం తప్పించుకోవాలి. రెండవది ఏంటంటే, వారి మూర్ఖత్వాన్ని కూడా మనం చూపించాలి, వ్యక్తపరచాలి. వాళ్ళు వేషధారణ 2 తలలు పాము వలె ఉన్నట్టుగా వాళ్ళ వేషధారణని మనం బయట పెట్టాలి. ఆ విధంగా మనం జ్ఞానయుక్తమైనటువంటి జవాబు ఇండైరెక్ట్గా ఇవ్వాలి. సాధారణంగా మనం డైరెక్ట్గా ఇచ్చేటువంటి వాళ్ళమే, అంటే ఎస్ అండ్ ఎస్, నో అంటే నో, ఆ విధంగా సాధారణంగా మనం జవాబు చెప్పాలి క్లియర్గా, డైరెక్ట్గానే. కానీ అమాయకంగా ఎప్పుడు మనం చెప్పకూడదు, అమాయకంగా ఉండకూడదు, అమాయకంగా మనం జవాబు చెప్పకూడదు. అంటే ఏ మోటివ్స్తో ప్రజలు అడుగుతున్నారు ప్రశ్న అని గ్రహించుకుని దానికి తగినట్టుగా మనం చెప్పాలి. ఓకే, అది మనం గ్రహించుకోవాలన్నమాట. ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి, మేము సువార్త సేవ చేసినప్పుడు ఏ విధంగా ప్రజల హృదయాలను గమనించుకోవాలి, ఆ యొక్క విచక్షతను మాకు అనుగ్రహించండి. ఏ విధంగా జవాబు చెప్పాలి, యుక్తితో మీ జ్ఞానంతో జవాబు చెప్పడానికి మీ కృపను అనుగ్రహించమని, మమ్మల్ని మా పరిచర్యను దీవించమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.